వాళ్ళ నాయకులు అంటున్నదే తప్ప మేము అనాల్సింది ఏం లేదు, అక్కడ కనిపిస్తానే ఉంది. కాబట్టి అనేక చోట్ల అనేక రకాలుగా ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనను ఒక ఎత్తు అయితే ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భాలు కళ్ళకు కనిపిస్తున్నాయి. అనేక రకాలుగా ప్రజలపైన దాడులు, వైసీపీ పైన దాడులు, అక్రమ కేసులు, అన్యాయాలు. అదేవిధంగా మనం ఏదో అధికారంలోకి వచ్చే మనకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది, 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నాయకులము, 15 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రులము, మనలాంటి వాళ్ళు అధికారంలోకి వచ్చే పేదలకు మేలు జరుగుతుందని చెప్పుకున్నటువంటి మనం, సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి మనం ఈరోజు సంపద సృష్టించడం పక్కన పెడితే నాణ్యమైన మద్యం ఇస్తామని 99 రూపాయలకి అని చెప్పినటువంటి మనం ఈరోజు నాణ్యమైన మద్యం కాదు, నకిలీ మద్యంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎటువంటి పరిస్థితుల్లో ఏపీ డెవలప్మెంట్లో కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్తున్నారు. మనకు తెలుసు గత కొన్ని రోజులుగా మనకి ఏ రకంగా గూగుల్కి సంబంధించి కావచ్చు, లేదంటే కొంత అమౌంట్ని కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం కావచ్చు, అన్ని విషయాల్లో ఏపీకి పెద్దపీట వేస్తుందంటంలో ఏమైనా అతిశయక్తి ఉందంటారా? మరి ఈ డెవలప్మెంట్ అనేది రానున్న రోజుల్లో ముందుకు వెళితే వైసీపీ పరిస్థితి ఏంటంటారు? ఎందుకంటే ఇంకా 1-2 కన్నా ఏమైనా కంపెనీలు వచ్చి మరి నిరుద్యోగులకి ఉద్యోగ భృతి అనేది కల్పించినట్లయితే, కూటమి స్ట్రాంగ్ అయిపోతే వైసీపీ పరిస్థితి ఏమవుతుందంటారు? దర్శన గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అమాయకులు కాదు, తిక్కోళ్ళు కాదు. మన రాష్ట్రం నుండి పోతున్నటువంటి జిఎస్టీ కానీ, మన రాష్ట్రం నుండి మనం కడుతున్నటువంటి ట్యాక్సులు కానీ, మనం 300 కడితే మనకి 80 రూపాయలు మాత్రమే ఇక్కడ ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు 100 రూపాయలు కడితే 100 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు అక్కడ ఆ రాష్ట్రాలకు ఏమి ఇస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన రాష్ట్రాలకు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, మన రాష్ట్రంలో ఎంత డెవలప్ అవుతుంది, మన రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇస్తున్నారు. మనము రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు రెండు కలిసి ఇచ్చినటువంటి హామీలు ఈ రోజు ఏమాత్రం నెరవేరుస్తున్నారు, ఈ నెరవేర్చడంలో రాష్ట్రం ఎంత డెవలప్ అవుతుంది, రాష్ట్రం ఎంత వెనుకబడిపోయింది, రాష్ట్రానికి ఎంత సర్వనాశనం చేస్తున్నారు, రాష్ట్రానికి రాజధాని అని చెప్పినటువంటి పెద్ద మనుషులు రాజధానికి సంబంధించినటువంటి ఎర్ర నయ్య పైసా కూడా ఫ్రీగా ఇచ్చిన సందర్భం లేదు. ఏదో అప్పు తాళ్ళు పూడ్చిపెట్టి మనకు అప్పులు ఇప్పించి అది తీసుకుపోయి ఎక్కడో పెట్టి అది కూడా డెవలప్ కాకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు ఒత్తాసు పలుకుతున్నారంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసినటువంటి కన్నా కీడు ఎక్కువ జరుగుతుంది. ఈ రాష్ట్రానికి పెద్దగా వాళ్ళు ఏదో చేసినామని చెప్పుకుంటున్నారు. ఏ ప్రధానమంత్రి అయినా మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి, కానీ పాకిస్తాన్కో, బంగ్లాదేశ్కో, జపాన్కో సంబంధించినటువంటి వ్యక్తులు మన రాష్ట్రానికి, మన దేశానికి ప్రధాని కాదు. కాబట్టి మనకు ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా నామినల్ గా చేయాల్సినటువంటి పనుల్లో భాగంగానే చేస్తున్నారు తప్ప మనకు అది ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కానీ చేసినటువంటి సందర్భాలు కానీ ఏ ఒక్క చోట కనిపించినట్టు లేవన్న విషయం రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ అప్పటికి ఇప్పటికీ గోల్చున్నాగానే ఉంది. 15 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినా కూడా ఈ రోజు ఎక్కడ పోటీ చేసినా ఒక కార్పొరేటర్ గా, ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఒక కార్పొరేటర్ గా కూడా గెలిచే పరిస్థితి లేదు తెలుగు బీజేపీ పార్టీకి. వాళ్ళు 3 పార్టీలు కలుపుకొని 3 కలిసి ముందుకొచ్చి అనేక రకాలుగా అనేక అవకాశాలను వినియోగించుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఏర్పడింది తప్ప వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో ఏదో పెద్దగా మేలు చేసినారు, ఆ మేళ్ల ద్వారా ప్రజలు లబ్ధి పొందినారు, లబ్ధి పొంది కూటమికి సపోర్ట్ చేయాలనే ఆలోచన ప్రజలకు ఉంది అనుకో. పేద బడుగు బలహీన వర్గాలకు ఏ కేంద్రం సపోర్ట్ ఉన్నా సపోర్ట్ లేకపోయినా ఆ రాష్ట్రం నుండి బ్రహ్మాండమైనటువంటి సంపదను సృష్టించే కార్యక్రమం చేపట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సరాసరిగా 2,75,000 కోట్ల రూపాయలు వాళ్ళకు అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్ లో వాళ్ళ ఖాతాలో కులాలకు రాజకీయాలకు అతీతంగా అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రి ఈ రోజు అలాంటి ముఖ్యమంత్రి లేకపోవడం వల్ల వీళ్ళు కేవలం బీజేపీకి భజన చేసుకున్నా కూడా బీజేపీ స్పందించే పరిస్థితి లేదు. అంటే బీజేపీకి కూటమి ప్రభుత్వం భజన చేయటం అంటే డైరెక్ట్ గా ఎన్డీఏలో ఉంది కాబట్టి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఉన్నాయి. మరి అసలు మీరు బీజేపీతో కలిసే వెళ్ళలేదు, మీరెందుకు గత 5 సంవత్సరాలు బీజేపీకి భజన చేశారు? బీజేపీకి కావాల్సి వచ్చినప్పుడు ఓట్లు ఎందుకు వేశారు మీరు? మా ఆనంద్ సాగర్ గారు కానీ లేక లక్ష్మీకాంత్ గారు కానీ ఆ మాట అంటే బాగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆపోజిట్ ఉన్నారు కాబట్టి మాట్లాడచ్చు. మేమేంటండి భజన చేయడం, ఎక్కడ భజన చేసినాం, ఎవరికి భజన చేసినాం, ఎప్పుడు భజన చేసినాం? విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రధానమంత్రి సమక్షంలోనే చెప్పడం జరిగింది, అయ్యా నరేంద్ర మోడీ గారు
మీకు మాకు రాజకీయంగా ఎలాంటి పొత్తులు కానీ ఎలాంటి సంబంధాలు లేవు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేను, కేంద్రంలో మీరు ప్రధానమంత్రిగా ఉన్న మీరు ఈ రాష్ట్రానికి మేలు చేయాలనే ఉద్దేశంలో భాగంగానే మీతో మేము బాగా సఖ్యతగా ఉండాలి కాబట్టి ఉన్నాము, అంతే తప్ప మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆయన ఎదురుగానే ఆయన ముందరనే అక్కడే చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయాన్ని కూడా మనం Right, sir. దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకి ఎక్కడ మేము భజన